రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు నర్సింగ్ విద్యార్థులతో కలిపి కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనపై ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే జూనియర్ వైద్యురాలైనటువంటి మౌమితో అమ్మాయి పైన అత్యాచార ఘటన జరగడం సిగ్గుచేటు. ఇప్పటికి కూడా నిందితుడిని పట్టుకోకపోవడం, ఓ మహిళా అధికారి ఉన్న చోట ఇట్లాంటి అత్యాచార ఘటనలు జరిగినా కూడా ఒక మహిళా అధికారి పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా. ఎందుకంటే ఈరోజు ఈ ఘటన జరిగి 5 రోజులు గడుస్తుంది, ఇంకా కూడా నిందితుడిని పట్టుకుంటలేరు. ఈరోజు అమ్మాయి పైన సామూహిక అత్యాచారం జరిగింది అనేది కూడా వినిపిస్తుంది. అయినప్పటికీ కూడా అత్యాచారము, కళ్ళ నుండి రక్తం కారడము, మెడ వెముకలు విరిగిపోవడము, 90 degrees కూడా కాలు ఉండడం అట్లాంటివి జరిగినా కూడా ఈరోజు ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పేసి కూడా ఆ ఘటనకు తీసుకొస్తున్న ప్రభుత్వము. అట్లాంటి ఘటన ధోరణిని విరమించుకోవాలి. ఈరోజు దేశ్ బచావో బేటీ పడావో అన్నది నినాదం అనేది జస్ట్ పేరుకు మాత్రమే అయిపోయింది. ఈరోజు అమ్మాయిలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా షీ టీమ్స్, అభయ చట్టాలు, నిర్భయ చట్టాలు, ఫాక్స్కో చట్టాలు ఎన్ని ఉన్నా కూడా అవి పేరుకు మాత్రమే ఉండిపోయాయి. అవి అమలులకు అనేది లేకుండా పోయింది. ఈరోజు బేటీ బచావో బేటీ పడావో చెప్పినట్టు నరేంద్ర మోడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు. వెంటనే దేశంలో ఉన్న అమ్మాయిలకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలి. ఏదైతే మౌమిత పైన సామూహిక అత్యాచారం జరిగిందో ఆ నిందితులను వెంటనే పట్టుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమ్మాయిల పైన రోజు రోజుకు అత్యాచారం ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవగాహన సదస్సులు పెంచాలి. అదేవిధంగా ప్రతి ఒక్క అమ్మాయిల కళాశాలకు వెళ్లి అవగాహన సదస్సులు ఇవ్వడం అనేది జరగడం వల్ల కూడా విద్యార్థుల పైన అత్యాచారాల కట్టడి వేయడంలో కూడా ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ విద్యార్థికి సంబంధించిన కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి, ఇప్పుడు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటు. చదువుతున్నా నేను రాజన్న సిరిసిల్ల. ఇంతవరకు జరిగిన చట్టాలన్నీ ఏం చేస్తున్నాయి అనేది మాకు తెలీదు. ఇంతవరకు జరిగిన కేసులన్నీ చాలా మట్టుకు 78 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెన్స్ డే అని జరుపుకుంటున్నాం. కానీ ఆగస్టు 15 రోజు ఆ రోజు 12కి వచ్చిందని చెప్పారు, స్వాతంత్రం వచ్చిందని. కానీ అదే 12కి ఇప్పుడు మా రైట్ తోటి మేము రోడ్డు పైన వెళ్ళాలి, ఇది మా రైట్, మేము చేసిన దేశమే కదా, మా కోసం వచ్చిందని అనుకొని రైట్కి వెళ్ళడానికి మాకు ఇప్పుడు అంత స్థత లేదు. మాకు అంత ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. మేము బయటకు వెళ్తే మేము ఏ డ్రెస్ తీసుకొని వెళ్తే ఏంటి మీరు చూసే చూపులో ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీ అమ్మ, మీ అక్క, చెల్లెలు అందరూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా అదే చూపుతో చూడలేరు కదా. సో మమ్మల్ని కూడా ఆ దృష్టితోటి కాకుండా మంచి దృష్టితోటి ఈమె కూడా మా చెల్లె లాంటిదే, ఇంకొకరింటికి వెళ్ళాలి, ఇంకొకరింటికి వెళ్తే ఈమె కూడా ఇంకో ఇంట్లో దీపం పెట్టేది ఉంది, వాళ్ళ ఇంటికి పోకముందుకి ఆమె నెత్తికాడ దీపం పెట్టాలి అనేది మాత్రము గ్రహించి కొంచెం మా లాంటి వాళ్ళని మేము చదువుకొని ఇంకా సర్వీస్ చేయాలని మేము వచ్చాము. కానీ మాకే సర్వీస్ మొత్తానికి పోస్ట్ మార్టం చేసే సర్వీస్లను మాత్రం మాకు తీసుకురాకండి. దయచేసి అందరు అన్నయ్యలకి, అంకులకి, తాతలకి అందరికీ చెప్తున్నాము. ఈ యొక్క విన్నపాన్ని మీరందరూ గుర్తుంచుకొని చెల్లెళ్ళని, అక్కలని అందరూ ఆంటీ వాళ్ళైనా ఏ ఏజ్ అని కాదు, చిన్నపిల్లల నుంచి పుట్టడమే తప్పవుతుంది. ఆడపిల్లల్లాగా స్కానింగ్లో తెలిసినా కూడా నాకు అద్దు పిండమని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అబోర్షన్ చేయించుకోవాలనే చూస్తున్నారు. కానీ ఆడపిల్ల అంటే మా ఇంటి లక్ష్మీదేవత అని చెప్పేసి పూజించి తనని బయటకి రానిచ్చి తన ఒక భూమి మీద బతకనిచ్చి తనకంటూ ఏంటి అని, ఆమె స్వేచ్ఛ అంటే ఏంటి, అమ్మాయి అంటే ఏంటి అని ఇంకా తరాలకు ముందుకు తెలియాలని మేము అనుకుంటున్నాము. దయచేసి ఇంతటితో ఇట్లాంటి హరాస్మెంట్స్ కానీ, సెక్సువల్ అబ్యూజెస్ కానీ ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజన్న సిరిసిల్ల 4th ఇయర్ చదువుతున్నాను. ఇప్పటి వరకు చూసిన సంఘటన ఏదైతే ఉందో, డాక్టర్ మౌమిత తను ఒక డాక్టర్, తను ఎక్కడైతే ఆమె ఏదైతే సర్వీస్ చేయాలి అని అనుకుందో, అంటే పేషెంట్స్కి సర్వీస్ చేయాలి అని వెళ్ళింది. కాకపోతే ఆమెకే ఇప్పుడు ఒక్కరు కూడా ఆమె ముందుకొచ్చి ఒక్కరు కూడా సహాయం చేసిన వాళ్ళు లేరు. ఎప్పుడైతే ఆమె నేను నా పేషెంట్స్ని చూసుకోవాలి అని వెళ్ళిందే కానీ ఆమెనే అలా అయిపోతుందని ఆమె ఊహించుకోలేదు. 66 గంటల సమయంలో ఆమె 3:36 గంటల సమయం డ్యూటీ చేసి వచ్చి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఎవరో వచ్చి అతను ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో అత్యాచారం చేసి ఎంతో మంది అందులో ఉన్నా కూడా ఎవరిని కూడా పట్టించుకొని దుస్థితి పట్టింది. ఇప్పుడు అదే వేరే దేశంలో అయితే సౌదీ అరేబియా కానీ లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎక్కడైనా ఎవడైనా నిందితుడు ఉన్నాడంటే అక్కడ తల నరకడం కానీ, బుల్లెట్తో హెడ్ షాట్ వేయడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. కాకపోతే ఇండియా అనేది ఇండిపెండెన్స్ అంతే, అంతకుమించి ఏ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది లేదు. వాళ్ళు రాజులు
ఒక్కడే రాజు, ఆ రాజు చెప్పిందే వేదం. కానీ ఇక్కడ ఎంతో మంది హోంశాఖ అని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులని ఉన్నా కూడా వేస్ట్. ఇప్పుడు ఆడవాళ్ళకి అవగాహన చేయాలి అది ఇది అని అంటున్నారు, కానీ కొడుకులకు అవగాహన చేయాలి. ముందు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కొడుకులకు అవగాహన చేయాలి, వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. అరే అమ్మాయి అంటే ఇట్లుంటది, నేను నీ అమ్మలాగానే అక్క చెల్లెళ్ళు అందరూ అని చెప్పి వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. అందరూ వచ్చి షీటింగ్స్ అవి ఇవి అని చెప్పి వచ్చి అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా అవగాహన ఇవ్వాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కల్పించాలి. దేశంలో అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. దేశంలో అమ్మాయిలకు రక్షణ కల్పించాలి.